హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈ రోజైతే మనము మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ వచ్చేసి వే టు యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years అనే క్వశ్చన్స్కి అసలు ఎలా ఆన్సర్ చేయాలి అనేసి చూసేద్దాం. అండ్ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను ఎండింగ్లో, సో ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ అంతకంటే ముందుగా మీకు 50+ ఐటీ కోర్సెస్ నేర్చుకోవాలి అన్నా కూడా అది కూడా ఫ్రీగా, అండ్ అలాగే డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా, అండ్ ఎట్ ద సేమ్ టైం ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా మీరైతే మన పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. సో మీరు ఫ్రీగా లాట్ ఆఫ్ నాలెడ్జ్ని ఈజీగా తెలుగులో నేర్చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. వే డు యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years అని మన ఇంటర్వ్యూవర్ అంటే హెచ్ఆర్ అడిగినప్పుడు మనమైతే చాలా మైండ్ఫుల్గా మనమైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మరి మన జస్ట్ డెస్టినేషన్ని ఎక్స్ప్రెస్ చేసేలా ఉండాలి. కాకపోతే స్పెసిఫిక్గా ఈ కంపెనీలో సర్టెన్ రోల్ కోసం ఎదురు చూస్తున్నాను అలా రోల్ మెన్షన్ చేసేసి అలా చెప్పకూడదు. ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఉండకూడదు. జనరల్గా నేను ఒక 5 yearsలో నాకు ఇంకా ఏదైతే ట్రెండింగ్లో ఉన్న టెక్నాలజీస్ అవన్నీ ఏదైతే మన కంపెనీకి అవసరమో అవన్నీ కూడా నేను ఇంక్రీజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఆ స్కిల్స్తో మన కంపెనీకి ఫార్వర్డ్ చేయడానికి నేను యూజ్ అవుతా. సో అలా స్కిల్స్, మన కంపెనీకి కావాల్సిన స్కిల్స్ స్పెసిఫిక్గా ఇంకేమున్నాయో తెలుసుకుని అవన్నీ కూడా నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని అనుకుంటున్నాను. అలా చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ముందుగానే మనము ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం ఏదైతే కంపెనీకి వెళ్తున్నామో ఆ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ అనేది ముందుగానే చేయాలి. అసలు ఆ కంపెనీ దేనిపైన వర్క్ చేస్తుంది, ఆ కంపెనీ యొక్క గోల్స్ ఏంటి, డిజైర్స్ ఏంటి, అసలు డెస్టినేషన్ గోల్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మనం ముందుగానే రీసెర్చ్ చేసి వెళ్ళాలి. సో మనం దానికి తగ్గట్టుగా మనం ఆన్సర్ చేయడానికి వీలుంటుంది. సో వాళ్ళు ఇంప్రెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ముందుగా మన గురించి మనము మన డిసైడ్స్ ఏమేమి ఉన్నాయో ఇంకా పెద్దవి లేకపోతే అలా చెప్పకుండా ఆ కంపెనీకి రిలేట్ అయ్యి ఆ కంపెనీ గ్రోత్కి సంబంధించినవి చెప్తే వాళ్ళు ఇంప్రెస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఎందుకంటే జనరల్గా ఓకే ఈ సర్టైన్ వ్యక్తి అతని ఏదో కెరీర్ గ్రోత్ కంటే మన కంపెనీ గ్రోత్ కోసం వర్క్ చేస్తారు అన్న హోప్ అనేది వాళ్ళకు వస్తుంది. కాబట్టి వాళ్ళ కంపెనీకి కావాల్సిన స్కిల్స్ కొన్ని మెన్షన్ చేసి ఉంటారు మీరు బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసినప్పుడు. సో ఆ స్కిల్స్ని కూడా చెప్పండి మీరు. సో దే విల్ బీ ఇంప్రెస్. అండ్ నేను ఇప్పుడు ఒక కొంచెం ఎగ్జాంపుల్ అనేది చెప్తాను, ఎలా ఆన్సర్ చేయాలి అనేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను. సో చూసేయండి. In 5 years, I see myself having grown significantly within this company, both in terms of skills and responsibilities. I have loved to take on more leadership roles and contribute to key projects that align with the company's goals. I am especially excited about the opportunity to deepen my expertise in specific field, skill or field. I'm eager to work alongside a team that values collaboration and innovation. ఇలా చెప్పొచ్చు అనమాట. సో ఇలా కాకుండా మీకు ఓన్గా టర్మినాలజీ ఎవ్రీథింగ్ కూడా యూజ్ చేసి ఆర్గనైజ్ చేసి చెప్తే ఇంకా బాగుంటుంది. మీరు ఓన్గా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయండి, ఎగ్జాక్ట్గా కాకుండా. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూసి మీరు అసలు ఎలా చెప్తున్నారు అనేది కూడా ఒక తరోగా ఒక అవేర్నెస్ అనేది తెచ్చుకోండి. దట్స్ ఇట్ అండి. సో నేను చెప్పిన పాయింట్స్ అన్నీ గుర్తున్నాయి కదా. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ముందుగా అయితే ఆ కంపెనీ యొక్క గోల్స్ అనేవి ఏమేమి ఉన్నాయో బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసుకుని దానికి తగ్గట్టుగా ఇంటర్వ్యూలో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఇంకా ఫ్లెక్సిబుల్గా ఉన్నారు ఎలాంటి వర్క్ కోసమైనా. ఇంకా మీ అంబిషన్ వచ్చేసి ఇంతకుముందు కూడా చెప్పాను కదా, జస్ట్ సర్టైన్ ఎక్స్పర్టైజ్ అవుదామని అనుకుంటున్నాను ఇంకా మంచి రోల్ కోసం అలా చెప్పండి. ఏదో పెద్ద రోల్ కోసం, అంబిషన్ కోసం పెద్ద రోల్ ఉంటుంది కదా కంపెనీలో, దానికి నాకు త్వరలో అది వస్తే బాగుంటుంది అలా చెప్పకండి. తర్వాత వచ్చేసరికి మెయిన్గా అయితే మీరు ఇలా చెప్పేటప్పుడు స్కిల్స్ అండ్ గ్రోత్ పైనే కాన్సన్ట్రేట్ అనేది చేయండి. తర్వాత
కొంచెం రియలిస్టిక్‌గా చెప్పండి. ఏదో అవ్వనిది లేకపోతే ఏదో ఇమాజినేషన్ చేసుకుని అలా కాకుండా జస్ట్ సింపుల్‌గా అయ్యేది మీరు చేయగలిగేది అలా చెప్పండి. దట్స్ ఇట్ అండి. ఈ వీడియో అంతా మీకు యూజ్‌ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్‌గా ప్రతి ఒక్క ఇంటర్వ్యూ క్వెషన్ కోసం కూడా మనము వీడియో అనేది చేసేద్దాం. సో, ఇంకా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకండి. అండ్ నేనొక ఆపర్చునిటీ గురించి మీకు చెప్దామని అనుకుంటున్నాను. అదేంటి అంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్‌ని లాంచ్ చేశారనమాట. అది కూడా జస్ట్ 1,999కి మాత్రమే అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో, మీకు ఇంకేమన్నా అసలు ఈ లెర్నింగ్ జర్నీలో అసలు ఏ సిలబస్ ఉంటుంది, ఏం ప్రొవైడ్ చేస్తాము అన్నప్పుడు అని మీరు తెలుసుకోవాలి అంటే జస్ట్ నేను కామెంట్ సెక్షన్‌లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. ఒక్కసారి విజిట్ అయ్యి మమ్మల్ని అప్రోచ్ అయిపోయి మీరు మొత్తం ఎంక్వైరీస్ ఎవ్రీథింగ్ చేసేసి మీరైతే జాయిన్ అయిపోండి. అండ్ ఒక డెమో కూడా మీకు పంపడం అనేది జరుగుతుంది. సో, ఆ డెమో చూసేసి మీకు అర్థమవుతుంది అన్నప్పుడు మీరు జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ అండి. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పైథాన్ లైఫ్.